తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వేడి రాజుకుంటుంది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంతో హోరెత్తించేందుకు రెడీ అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై వాగ్బాణాలు ఎక్కుపెడుతూనే ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు ప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. శక్తి కేంద్రాల వారీగా రివ్యూ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్లో ఉన్న 407 పోలింగ్ బూతుల్లో 6-7 పోలింగ్ బూతులను కలిపి శక్తి కేంద్రంగా ఏర్పాటు చేశారు. పార్టీ సంస్థాగత పరంగా 78 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో శక్తి కేంద్రానికి రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. 3 జిల్లాలకు కలిపి 1 డివిజన్ బాధ్యతలు అప్పగించింది. ఇవాళ బీజేపీ 52 శక్తి కేంద్రాల్లో మహాపాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి డివిజన్లో 7 చోట్ల పాదయాత్రలు చేయాలని ప్లాన్ చేసింది. పాదయాత్రలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలపై కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, పొన్నం భేటీ అయ్యారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. 7 పోలింగ్ బూత్లకు ఒక ఇన్ఛార్జిని నియమించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లకు పని విభజన చేశారు. నేటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల ప్రచారంలోనే ఉండనున్నారు. 28న సినీ కార్మికులతో సీఎం రేవంత్ సభ జరగనుంది. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు ప్రచారం చేస్తుండగా త్వరలో కేసీఆర్ కూడా ప్రచార బరిలోకి దిగనున్నారు. చివర్లో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉంది.